హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల అవసరాలు, కోరికలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కోపం అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. అవసర వాదనల్లోకి దిగి అపవాదుల్ని మీదకు తెచ్చుకోకండి. మొండి పట్టుదలకు పోకుండా రాజీ ధోరణి అవలంబిస్తే మంచిది. వృధా ఖర్చులు తగ్గిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. అదృష్ట యోగం ఉంది. ఆర్థికంగా అభివృద్ధి, ధనలాభం ఉండవచ్చు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటా బయట సమయానుకూలంగా నడుచుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కోపం అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు, వివాదాలు తీవ్రమవుతాయి. మానసిక ఒత్తిడితో ఆరోగ్య సంబంధమైన సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ముఖ్యంగా వ్యాపారులకు విశేషంగా యోగిస్తుంది. ఆదాయంలో గణనీయమైన వృద్ధి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్ళాలి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం మీ జీవితంలో అద్భుతాలు తెస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. మనోబలంతో పనిచేసి మంచి గుర్తింపు పొందుతారు. ముఖ్యమైన పనులు ఈరోజు ప్రారంభిస్తే విజయవంతం అవుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. దైవబలంతో ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ధ్యానం, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. విదేశీ మిత్రుల నుంచి శుభ సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మీ ప్రవర్తన కారణంగా బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. కోపావేశాలపై అదుపు లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కోపం వల్ల ఏ సమస్యలు తీరవు. మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తే సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. ఖర్చులు పెరగవచ్చు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావటం వల్ల సంతోషంగా ఉంటారు. స్నేహితులతో విహారయాత్రలతో విందు వినోదాలలో గడుపుతారు. సామాజిక సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు సాధిస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేయడం ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం ఇలా అన్నీ ఒకే రోజు అందుకుంటారు. ఇంటి వాతావరణంలో సమన్వయ ధోరణి ఉండడంతో ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగంలో చురుగ్గా వ్యవహరిస్తారు. సహోద్యోగుల నుంచి అవసరమైన సహకారం ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. గతం తాలూకు చెడు ప్రభావాలు ఇంకా తొలగిపోలేదు. వృత్తి వ్యాపారాలలో తీరిక లేని పనులతో తలమునకలై ఉంటారు. కొందరి ప్రవర్తన బాధిస్తుంది. ఇది మీ నిర్ణయం తీసుకునే శక్తిని బలహీనపరుస్తుంది. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. భావోద్వేగాలను అదుపులో చేయడంలో విఫలం అవుతారు. కుటుంబ కలహాలతో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేసే పనిలో స్పష్టత లేనందువల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరగవచ్చు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఖర్చులు అదుపులో ఉంచుకోండి. వృత్తి వ్యాపారాలలో సమిష్టి నిర్ణయాలు తీసుకోవడానికి మంచి రోజు. సానుకూల ఆలోచనలతో సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. ఈ రాశివారు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. తీసుకున్న రుణములు భారమయ్యే అవకాశం ఉంటుంది. వాగ్వివాదాలకు చోటు లేకుండా జాగ్రత్త పడాలి. అన్నదమ్ముల సహకారం ఉంటుంది. సుఖ సంతోషాలకు లోటుండదు. ఆస్తుల విలువలు పెరగడం, రత్నములు, మనులు మొదలగు వస్తువులకు అమ్మివేయడం వలన ఆదాయం కలుగుతుంది. మిత్రులు బంధువులతో ఆశావహంగా ఉంటారు. ఇది ఆనందదాయకమైన, అదృష్టవంతమైన కాలం. మీ ప్రయత్నాలలో విజయం పొందుతారు. వ్యాజ్యాల విషయాల్లో కూడా ఉపశమనం కలిగిస్తుంది. మీ స్థితి మరియు సంపాదన కూడా మెరుగుపడుతుంది. సహోద్యోగులతో వివాదాలను ఉత్తమంగా తప్పించుకోవాలి. విద్యార్థుల ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చదువు విషయంలో మరింత కృషి మరియు శ్రద్ధ అవసరం కావచ్చు. పెట్టుబడులకు సమయం కాదు. మీ తోబుట్టువులు మీతో మంచి సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. మీకు మంచి సామాజిక జీవితం ఉంటుంది. మీరు సంగీతం, కళలు మొదలైన సృజనాత్మకత విషయాలలో సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంది.
అధికారం, సమాజంలో ఉన్నత స్థానం లభిస్తుంది. భౌతిక సుఖాలను, విలాసాలను అనుభవిస్తారు. మీరు కొత్త స్నేహితులను కూడా సంపాదించుకుంటారు. ఈ కాలంలోనే ఉద్యోగ విషయంలో ఉన్నతి అంటే ప్రమోషన్, జీతం పెంపు కలుగుతుంది. కొత్త అవకాశాలను పొందుతారు. స్నేహితుల నుండి మద్దతు మరియు అన్ని ప్రయత్నాలలో విజయం పొందుతారు. సంపద వృద్ధిని సూచిస్తుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. సమాజంలో మెరుగైన స్థానం మరియు ఆనందాన్ని అనుభవించే సమయం. ఇష్ట దైవారాధన శుభప్రదం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.